కష్టాలు వచ్చినా, దేహము నలిగిపోతున్నా, అవమానానికి పాలైపోయినా కానీ ఈ పిలుపు ఆగదు. ఎంత తిట్టించుకున్నా, ఎంత కొట్టించుకున్నా సువార్థికుడు మళ్ళీ పోతానే ఉంటాడు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా ఒక బోధకుడు బోధ చేస్తానే ఉంటాడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఒక కాపరి సేవ చేస్తానే ఉంటాడు. తన ప్రార్థనలకి జవాబులు రాకపోయినా, తాను అనుకున్నది జరగకపోయినా ఒక ప్రార్థనాపరుడు మళ్ళీ మళ్ళీ రాత్రింబవళ్ళు మోకాళ్ళ మీద ఉంటానే ఉంటాడు. ఒక్క క్షణాన్నను రక్షించబడితే నీ లోపల దేవుడు ఒక పిలుపు పెడతాడు. నీకు తెలియకుండా ఆ పిలుపు నిన్ను లాక్కొని తీసుకొని పోతూ ఉంటుంది. రక్షించబడిన వెంటనే నువ్వు ఒక పోరాటంలోనికి వస్తావు. రక్షించబడిన వెంటనే